ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా అకాల మృతి. సో లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుందండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిక్లోకి. తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. ఈ ఘటన ఇవాళ ఉదయం సంఘటన అనేది చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 17వ బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గంగారం మరణించడం జరిగింది. నిన్న ఓ అపార్ట్మెంట్లో డిన్నర్కి వెళ్ళడం గంగారం. ఈ తరుణంలో లిఫ్ట్లు వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశాడు గంగారం. అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో కమాండెంట్ గంగారం పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు గంగారం. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గంట తర్వాత ప్రకటించారు వైద్యులు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఇక ఈ సంఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్ సంతాపం. తెలంగాణ సచివాలయం మాజీ సిఎస్ఓ అనగా సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యేలు కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఇక గంగారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పోలీసు శాఖ ఉన్నతంగా సేవలు అందించిన గంగారాం ప్రమాదవశాత్తు జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారు.